హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నమస్తే అండి అందరికీ. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదండి. మా అమ్మగారైతే మాకో పెద్ద పార్సెల్ పంపించారండి. వేడి వేడి గారెలు. చూసారు కదా! అసలెంత బావున్నాయంటే ఎర్రగా కాల్చింది మా కోసం పాలు. అంత వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా గానీ చెట్టున మల్లెపూలు కోసి మరీ పంపించిందండి. కోడిగుడ్లు. పిల్లలతో నేనెక్కడ ఇబ్బంది పడుతున్నానో అని చెప్పి, మళ్ళీ ఆ కోడిగుడ్లు ఎక్కడ పగులుతాయోనో కాసిన బియ్యం పోసి అందులో కోడిగుడ్లు పెట్టి జాగ్రత్తగా పంపింది. ఒక దబ్బకాయ పంపిందండి. పిల్లలకి పులిహోర చేసి పెట్టమని. బన్స్ ఈ వరద గురించి పంచిపెట్టారు. ఆ బన్స్ ప్యాకెట్ ఒకటి పంపించింది. చూస్తున్నారు కదా! చిప్స్ ప్యాకెట్లు ఒక 4 పంపించిందండి. చిప్స్ ప్యాకెట్లు పిల్లల కోసం, బిస్కెట్ ప్యాకెట్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఆమె కోసమని వాళ్ళకి హెల్త్ బాగోట్లేదు దొరకవని నేను పంపిస్తే, ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏమీ ఉండట్లేదని తను మళ్ళీ రిటర్న్ పంపించేసింది. చిన్న చిన్నవి 4 బిస్కెట్ ప్యాకెట్లు పంపించింది. కవరు ఏంటబ్బా ఈ కవరు చట్నీ అండి. గారెల్లోకి పల్లీల చట్నీ కూడా ఆవిడే చేసేసి పంపించేసింది మాకు. పల్లీల చట్నీ, ఇంకా ఈ కవరేంటబ్బా బెండకాయలండి. బెండకాయలు చెట్టు బెండకాయలు. అవి ఒక పావు కేజీ దాకా ఉంటాయి. వాళ్ళకు ఉంచుకోకుండా మాకు పంపించేసింది. బీరకాయలండి. బీరకాయ ముక్కలు ఎవరో ఇచ్చారంట మా పెద్దమ్మ వాళ్ళు చెట్టున కాసినవి. నాకు కొన్ని ఇచ్చింది. అవి వెంటనే వండేసేసుకోమని చెప్పింది. దోసకాయలు ఒక 2 వేసింది. ఉల్లిపాయలు ఒక అర కేజీ దాకా పెట్టిందండి. పెద్ద పెద్ద పాయలే. ఉల్లిపాయలు ఒకటి పంపించింది. ఏం లేదండి పిల్లలతో నేనెక్కడ ఇబ్బంది పెడతానో, ఈ వరదల వల్ల అన్ని రేట్లు పెరిగిపోతాయి అని చెప్పి ఆవిడ వాళ్ళకున్న వాటిలో కొన్ని కొన్ని మాకు పంపించింది. ఆలుగడ్డలు. ఇవి వరదొచ్చినాయి అని చెప్పి పంచిపెట్టారండి ఊళ్ళో. అవి పంచిపెట్టినవి వాళ్ళకి కొంచెం ఉంచుకొని మిగిలినవి మాకు పంపించేసింది. పొద్దున్నే గారెలేసి, చట్నీ చేసేసి పిల్లలు తింటారని పంపించిందండి. చూడండి తల్లి ప్రేమ ఎంత గొప్పదో. అందుకే అన్నాను ప్రపంచంలో అన్నిటికల్లా గొప్పది తల్లి ప్రేమే అని. అవునంటారా? కాదంటారా? ఈ వీడియో మీకు నచ్చితే గనక నా ఛానల్‌ని సబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి. మీలో అమ్మంటే ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ చేయండి. నానంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ చేయండి.